సమావేశం జరుగుతోంది. సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గెలిపించుకోగా జోష్ మీద గెలిపించుకున్నా కానీ ఇప్పుడు అంత జర ఏటమాటం అయిపోయిందని బాధపడుతుందట. వాళ్ళ లీడర్లే బాధపడుతుందట. వాళ్ళ లీడర్లే అయ్యో గిట్లయిపోయాయని అనుకుంటున్నట. ఏదైనా నిజం నిలకడ మీద తెలుస్తుందట. ఓ వెనకటికో సామెత ఉన్నది, నిజం గడప దాటక ముందు అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. మొన్న గట్ల అయిపోయింది మన పని. కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలేమో జోరు మీద ఉరికినాయి టీవీలల్లా, ఆ సోషల్ మీడియాలో. మన నిజమేమో అది మనసున పట్టడానికి టైం పట్టింది, మనసున పట్టే వరకు చేయి దాటింది. మరి ఇప్పుడన్నా అర్థం చేసుకున్నాం కదా. ఇప్పటిదాకా చూసిండ్రు ఏం మోసం చేసిండ్రు, ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రో, ఎన్ని మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారో మీరు చూసిండ్రు. మరి ఇప్పుడన్నా మనం మన కేసీఆర్ను, మన బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలన్నా వద్దా? దయచేసి కార్యకర్తలు ఈ 40 రోజులు మీరు కష్టపడండి. వచ్చే 5 ఏళ్ళు వెంకట్రామరెడ్డి గారితో పాటు నేను కూడా మీ సేవలో ఉంటా. కార్యకర్తల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. ధైర్యంగా ఉండండి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ టీవీలల్లా, పేపర్లల్లా అన్ని ఫేక్ వార్తలు ఇస్తున్నారు. లీక్ వార్తలు, ఫేక్ వార్తలు. ఆ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ నమ్మకండి. టీవీలలో వచ్చే లీక్ వార్తలు నమ్మకండి. ఈ జూటా మాటల కాంగ్రెస్ ఏమైంది? వాళ్ళకు ఒక్క పని కూడా చేయాలి, అన్ని ఎగబెట్టింది. జనం అడిగేటట్టున్నారు, ఊళ్ళలో పోతే జనం నిలదీసేటట్టున్నారని ఈ ఫేక్ వార్తల్ని, లీక్ వార్తలను రాయించుకుంటూ సోషల్ మీడియాలో పెడుతూ జనం దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. మనం గవర్నీ కేసీఆర్ ఏం చేసిండో చేసిండు. కేసీఆర్ అన్న ప్రతి మాట నిలబెట్టుకున్నాడు. 2000 పింఛన్ ఇస్తాంటి ఇచ్చిండు, 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి అంటే ఇచ్చిండు, 10,000 రైతు బంధు అంటే ఇచ్చిండు, రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు దినవారం వెళ్ళక ముందు ఇంటికాడికి పంపిండు, ఇంటింటికి నల్లబెట్టి అక్క చెల్లెలకు మంచినీళ్ళ కష్టాలు లేకుండా చేసిండు, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించిండు, మెదక్ల బ్రహ్మాండమైన దవాఖాన కట్టిండు, గుండు వాగు పనిచేసిండు, మంజీరా మీద చెక్ డ్యాములు కట్టిండు, గణపురం కాలువ ఆధునీకరణ చేసిండు, 2 పంటలకు కడుపు నిండా నీళ్లు ఇచ్చిండు. ఇవన్నీ నిజమా కాదా? మనమేమో చేసింది చెప్తున్నాం, వాణి ఏమో ఎగబెట్టిన అన్ని కూడా చూపించిన మీకు నేను. అందువల్ల ఇప్పుడు దయచేసి ఈ విషయాలను మీరు గమనించి మనం కారు గుర్తుకు ఓటేయాలి. నీతిని, జాతిని, ఈ తెలంగాణ కోసం కొట్లాడి ఈ తెలంగాణ తెచ్చిన మన కేసీఆర్ కు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. వాడెవడో మాట్లాడతాడు, ఏ ఉంటాదే బీఆర్ఎస్ పార్టీ అంటారు. అప్పుడు కూడా మాట్లాడేది గిట్టనే. గులాబీ జెండా పుట్టినాడు, ఇది పాల పొంగ అన్నాడు ఎవడు, ఇది నీటి పొడుగా అన్నాడు ఒకడు, ఇది అమాసకు పుట్టింది పున్నానికి పోతుంది అన్నాడు. పోయిందా? కొట్లాడిండు, తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు నేను,